यस्य योनिं परिपश्यन्ति धीरा तस्मिन् हतस्थुर्भुवनानि विश्वा। ఓం శాంతి శాంతి శాంతి. సత్య ప్రకాశము అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఓం నమస్తే ఆచార్యజీ, సర్వేభ్యో నమో నమః. ఓం నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమో నమః ఆచార్యజీ. సూర్యప్రకాష్ గారు, ఈ మంత్రాలు చదవడానికి, కాలక్షేపం చేయడానికి ఇది అనువైన సమయం కాదు. పార్లమెంటులో, అసెంబ్లీలో ఒక్కొక్క క్షణం గురించి వాళ్ళు తాపత్రయపడుతున్నారు. ఒక్క 10 సెకండ్లు, 20 సెకండ్లు, అటువంటి సమయాన్ని సద్వినియోగపరచుకునేటువంటిది ఈ యొక్క బ్రహ్మ ముహూర్తం. సూటిగా విషయం చెప్పాలి. మిగతా వారు క్రియ అక్రియ గురించి చెప్తున్నారు. మీరు చెప్పే దాంట్లో క్రియ ఏంటి, అక్రియ ఏంటి, దానికి ప్రమాణం ఏంటి? భాగ్యలక్ష్మ గారు, మీకు ప్రసంగం తెలియదు, ఇవాళ అక్రియ గురించి చెప్పాలి. మీరు ఆత్మ గురించి చెప్తారు. ప్రసంగం తెలుసుకొని చెప్తే ఇంకా లోతుగా వస్తుంటుంది అభిప్రాయం. అది ప్రయత్నించండి. మనకు ఏ వేదిక మీద అయినా సరే, ఎక్కడ యజ్ఞం జరిగినా సరే, వాళ్ళు ఏ విషయాన్ని అయితే ఇస్తున్నారో ఆ విషయం చుట్టే మనం ఉండాలి. దాని పరిధిని బయటకు దాటకూడదు. అప్పుడు మనకు, మన మాటలకు, మన అభిప్రాయానికి వాళ్ళు విలువిస్తారు. మనం ప్రసంగాంతరంగా వెళితే ఈ వ్యక్తికి విషయం తెలియదు అని చెప్పేసి మనల్ని చులకన చేస్తారు. అందుకని నిర్దిష్ట విషయం చుట్టే అదే విషయంలో చెప్పడానికి ప్రయత్నం చేయండి. తద్వారా ఎంతో నైపుణ్యత వస్తుంది. చాలా ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళటి విషయంలో కొత్తదనం వరలక్ష్మమ్మ గారు తీసుకొచ్చారు. అనుభవపేతంగా చూస్తున్నటువంటి అలా తీసుకురావాలి. ఇంకా సువర్చలమ్మ గారు చెప్పే దాంట్లో ఇదివరకు నసుగుతుండేవారు. అంటే ముందు ఈ నసుగుడంతా పోయింది. చాలా స్పష్టమైనటువంటి వాగ్ధాటి కళ అభ్యాసం చేశారు. చాలా మంచిది, అలాగే కొనసాగాలి. మంచి పురుషార్థం చేస్తున్నారు. విషయానుసారంగా చెప్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడుగా మన ప్రసంగంలోకి వెళితే, ఈ విషయంలో మునిశేఖర్ గారు వారు కూడా పాలు పంచుకోవాలి. ఎందుకంటే వారు వేరే ఛానల్ నడిపిస్తున్నారు కాబట్టి తనకు చర్చించడం వస్తే ఇంకా ఎక్కువగా వ్యాఖ్యానించడం వస్తుంటది. అందు గురించి పాల్గొంటారని ఆశిస్తున్నాను. నమస్తే. ఇక్కడ వరి కోసే ముందు, చెట్లు కొట్టే ముందు గొడ్డలి నూరడం, వరి కోసే ముందు కొడవళ్ళు నూరడం, ఏ రకంగానూ మనం సమాజంలో ప్రచారం కొనసాగించడానికి ప్రచారకులను తయారు చేయడం ఈ పూర్వాభ్యాసంలో మిమ్మల్ని ఈ రకంగా అవకాశం ఇచ్చి ఈ యొక్క చింతన చేయించడం. అందు గురించి అందరూ సమయానికి రండి. 4:20 నుంచి మీరు ఎప్పుడు వచ్చినా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవచ్చు. ఆలస్యంగా వస్తున్నారు, 5 దాటి ఇటు మీరుగా చెప్తున్నారు కదా అని చెప్పేసి నేను కొద్దిగా నిర్లక్ష్యం చేస్తున్నాను. అదే నేను 5 గంటలకి ప్రారంభిస్తే ఆ చెప్పేవారు కూడా చెప్పలేకపోతుంటారు. అందుకని కొద్దిగా తొందరగా వస్తే ఇంకా బాగుంటుందని. ఇప్పుడు సత్యార ప్రకాశం చతుర్థ సముల్లాసం 79వ పుట గర్భకాల కర్తవ్యముల గురించి తెలుసుకుంటున్నాము. సంతానము కలిగినప్పుడు స్త్రీ యొక్కయు సంతానం యొక్కయు శరీరంలో మిక్కిలి సావధానముతో రక్షింపవలయును. సొంటి పాకము గాని సౌభాగ్య శుంఠి పాకము గాని ముందుగానే సిద్ధము చేసి ఉంచుకోవలయును. సుగంధయుక్తమైన గోరువెచ్చని జలముతో స్త్రీ స్నానము చేయవలయును. శిశువునకు స్నానము చేయించవలయును. ఇక్కడ
చెప్పబడుతున్నటువంటిది ఏంటంటే, ఈ విషయంతో ఏకీభవించడం లేదు అనేటువంటి అభిప్రాయంతోటి టిప్పణి ఇచ్చారు పండిత గోపదేవ్ గారు. ఏమనంటే, దయానంద మహర్షిచే వ్రాయబడిన షోడశ సంస్కారములు అను పుస్తకమున నాడీ ఛేదనము తర్వాత శిశువునకు స్నానం చేయింపవలయునని ఉన్నది. అంటే ఇది సత్యార ప్రకాశం అంశం కాదు అని అభిప్రాయం. అక్కడ ఉన్నది, సంస్కార విధిలో ఉన్నది అని చెప్తున్నారు. అంతేనా, ఇంకేమైనా? ఏది మాట్లాడరు ఏమో. అంతే సార్. మీ దగ్గర పుస్తకం ఉన్నదా లేదా సూర్యప్రకాష్ గారు? ఇప్పుడే దాన్ని కూడా నేను చదివినప్పుడు చూస్తున్నాం ఆచార్యజీ. అంటే అక్కడ కూడా ఉంది, ఆ పుస్తకంలో కూడా అనే శబ్దం లేనందువల్ల ఇది సత్యార ప్రకాశం అంశం కాదు అనేది నిరూపణ అవుతుంది. అంతేనా మునీశేఖర్ గారు? కూడా అనే శబ్దం పోయినందువల్ల. అదే సార్. ఈ స్నానం కాదు, గోరువెచ్చటి నీళ్లు అన్న శబ్దం కూడా మరి జోడించాలి. ఎట్లయితే తల్లికి చెప్పారో అట్లే శిశువుకు కూడా గోరువెచ్చటి నీళ్లు. తర్వాత శిశువు యొక్క నాభి మూలమున ఒక మృదువైన దారంతో బంధించి, ఈ విషయం చెప్పడం చూడండి. కింద ఏమని చెప్తున్నారు ఆ టిప్పణిలో, అది షోడశ సంస్కారములు అను పుస్తకమున నాడి ఛేదనము తర్వాత శిశువునకు స్నానం అని చెప్తున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? స్నానం చేయించవలయును, తర్వాత శిశువు యొక్క నాభి మూలమున ఒక మృదువైన దారంతో బంధించాడు. అర్థమవుతుందా? ఆచార్యుల ముందు ఏది చేయాలి? స్నానం చేయించాలా, నాడి ఛేదనం చేయాలా అనేది? ఇప్పుడు నాడి ఛేదనము బంధనము చేయకపోతే ఆ స్రావము అనేది జరుగుతుంది. మళ్ళీ తల్లి స్నానం చేయించినప్పుడే తల్లితో పాటే శిశువును కూడా పేగుబంధంతో అక్కడికే తీసుకెళ్లి ఇద్దరికి ఒకేసారి స్నానం చేయించాల్సి వస్తుంది. అంతా అవ్యవస్థ కదా. మనకు చదువుకోవడానికి దయానందుడి శ్రద్ధ, గోపిదేవ్ గారి పట్ల శ్రద్ధ అనేది తర్వాత విషయం, పక్కన పెట్టండి. కానీ అక్కడ జరిగేటువంటి అవ్యవస్థకు ఇది ఏమని చెప్తుంటారు? ఇంత కూడా వ్యవహారిక జ్ఞానం లేదు అనేటువంటిది మరి అక్కడ చెప్పగానే చెప్పినట్టు అవుతుంది. అది ఇతర మతస్థులు కూడా చదువుతుంటారు కదా, వేరే సంప్రదాయం వారు కూడా చదువుతారు కదా. మరి అక్కడ సందేశం ఏమని వెళ్తుంది? మొదలే ముడి వేసి ఇది చేస్తారు కదా ఆచార్య. అమ్మ ఇది నాడీ ఛేదనం తర్వాతే ముడి వేస్తారు. ముడి వేయకపోతే అది అందులోకెళ్ళి ఇట్లా రక్తం ప్రవహిస్తుంది కదా ఆచార్య. స్రావాలు వస్తుంటాయి. కాబట్టి మళ్ళీ ఈ స్నానం చేయించేటప్పుడు పసుపు కానీ ఇంకేదైనా మరి శరీరానికి పెట్టుకునేటువంటి ఏ ఇతర పదార్థాలైనా కూడా అవి నాభి బొడ్డుతాడు ముడివేయనప్పుడు, స్నానం చేస్తున్నప్పుడు దానిలోకి బయట నీళ్లు లోపలికి పోతే లోపలికి పోకూడదని ముడి వేసేస్తారు. కానీ ఇక్కడ చెప్పేది మాత్రం ఈ రకంగా ఉన్నది. అందుకని ఆలోచన మనం ఎలా చేయాలంటే, గురువు గారి అభిప్రాయం సమర్థించేటట్టుగా టిప్పణీలు రాయాలి, ఆ విధమైన వ్యాఖ్యానం చేయాలి. కానీ ఇంకొకరికి భేదాభిప్రాయం, వైమనస్యత కలిగే విధంగా ఇటువంటిది చేయకపోవడం మంచిదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నాది మిడిమిడి జ్ఞానం. నేనంత మరి ఏమంటారు ముని గారు? అందరూ కూడా అదే ఆలోచించేమో ఆచార్య, ఇలాగన్నారు ఏంటి మళ్ళీ నేనేసి అప్పుడు మేము అది అందరూ ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇది ముందే ఇది పేగుబంధం తెంచిన తర్వాత దాన్ని ముడివేస్తారు. ముడి వేసిన తర్వాతనే ఈ యొక్క అది సన్నని నూలి వస్త్రంతో శరీరం తుడిచి, ఇంకా వేడి నీళ్ళతోటి, గోరువెచ్చటి నీళ్ళతోటి, తడిగుడ్డతోటి తొడవడం కానీ, తేలికగా స్నానం చేయించడం కానీ జరుగుతుంది. అది నాకు తెలిసినంత వరకు, నేను ఆయుర్వేదంలో చూసినంత వరకు అది నా అభిప్రాయం. ఆచార్య ముందు తుడిచేస్తారు ఆచార్య, తుడిచేటప్పుడే అది జరగాలని చెప్తున్నాను.
దానంతో ముందే బంధిస్తారు ఆచార్య. అదే 4 అంగుళములు వదిలి పైన నాడి ఛేదనము చేయవలెను. శరీరం నుండి ఒక్క రక్తపు బొట్టు కూడా బయటకు రాకుండానట్లు బంధింపవలెను. తర్వాత ఆ స్థానమును శుద్ధి చేసి, ఏ స్థానమును ఎక్కడైతే శిశువు పుట్టాడో ప్రసవమైందో ఆ స్థానమును శుద్ధి చేసి, దాని ద్వారమునకు సమీపమున సుగంధాది యుక్త ఘృతాదులతో హోమం చేయవలెను. సంతానం యొక్క చెవిలో తండ్రి యజుర్వేదం 20వ అధ్యాయం 6వ మంత్రం అనుకుంటా. అక్కడ కోసి, కథమోసి, కశ్యాసి, కుతాయాసి అనేటువంటిది నామకరణ జాతకర్మ సంస్కారంలో ఉంది. అది అలా ప్రశ్నించిన తర్వాత వేదోసీతి అనేటువంటి నీ పేరం వేద అంటే జ్ఞానం. ఈ నామము నీ యొక్క నామము వేదమని వినిపించి నేతితో తేనెను కలిపి బంగారపు శలాకను దానిలో ముంచి శిశువు నాలుకపై ఓం అక్షరమును వ్రాసి ఆ తేనె కలిపిన నేతిని ఆ శలాకతోనే కొంచెం శిశువుచే నాకింపవలెను. దీన్నే స్వర్ణప్రాశం అంటుంటారు కదా. ఈ యొక్క జాతకర్మ సంస్కారం తెలియని వారు ఈ యొక్క ఆయుర్వేదం షాపులో కానీ వైద్యుల దగ్గరికి తీసుకెళ్లి స్వర్ణప్రాశం చేయించడం అని అంటారు దీన్ని. తదుపరి శిశువును తల్లికి ఇయ్యవలెను. ఈ ప్రక్రియలు చేసిన తర్వాత తల్లికి ఆ శిశువును ఇవ్వాలి. శిశువు పాలు త్రాగదలిసిన శిశువు పాలు తాగాలనుకుంటే తాగించాలి. తల్లి పాలు త్రాగింపవలెను. తల్లి స్తనములో పాలు లేకున్నా మరి యొక్క స్త్రీని చక్కగా పరీక్షించి ఆమెచే పాలను త్రాగింప చేయవలెను. అంటే తల్లి దగ్గర పాలు లేని పరిస్థితిలోనే ఆమె ఎటువంటి ఆవిడ అనేటువంటిది ఆమెను పరీక్షించి పాలు ఇవ్వాలి. తదుపరి మరి యొక్క స్థానమున గాని గది అందు గాని వాయువు శుద్ధముగా ఉన్న చోట గాని శిశువును తల్లిని ఉంచవలెను. అంటే మంచి సురక్షితమైనటువంటి నేరుగా గాలి వచ్చి తగలకుండా, సూర్యకిరణాలు నేరుగా పడకుండా అటువంటి సురక్షితమైనటువంటి గదిలో వారిద్దరిని ఉంచాలి. అచ్చట ప్రతిదినము ప్రాతః సాయంకాలమునందు సుగంధిత ఘృతాది పదార్థములతో హోమం చేయుచుండవలెను. ఇప్పుడు వారం 15 రోజులు వరకు హాస్పిటల్లోనే డెలివరీ అయినప్పుడు, ప్రసవమైనప్పుడు హాస్పిటల్లోనే ఉంచి తీసుకొని వస్తుంటాం. ఆ హాస్పిటల్లో ఈ హోమం చేయడానికి వీల్లేదు. ఈ హాస్పిటల్ పరిస్థితి ఎప్పుడు అని అంటే, గర్భిణీ స్త్రీ శరీరంలో రక్తం సరిగా లేనప్పుడు, రక్తహీనత కారణంగా, మళ్ళీ ఆమె ఆరోగ్యం సరిగా లేనప్పుడు, కేవలం పడుకొని ఉండడం వల్ల కండరాలని పేరుకుపోయి ఉన్నప్పుడు హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. అన్ని పనులు చేసుకొని మనందరితోటి నవ్వుతూ తొల్లుతూ సహజంగా ఉల్లాసంగా ఉత్సాహంగా అన్ని పనులు చేసుకుంటూ ఉన్నప్పుడు సహజమైనటువంటి ప్రసవం జరుగుతుంటుంది. అప్పుడు హాస్పిటల్ యొక్క దుస్థితి రాదు. సహజమైనటువంటి ప్రసవం ఇంట్లోనే జరుగుతుంటది కాబట్టి అప్పుడు ఈ క్రియలన్నీ చేయడానికి అనుకూలంగా ఉంటుంటది. హాస్పిటల్లో ఈ తేనె నాకించడం, నెయ్యి, బంగారం ఇది నాకించడానికి వాళ్ళు అనుమతించారు. ఇప్పుడు దేవిదాస్ గారు వచ్చారు, వీళ్ళ హాస్పిటల్ అయితే రాత్రి డెలివరీ అవుతుంది, పొద్దున్న తీసుకొచ్చి ఎండలు పెడతారు. అది నేను ప్రత్యక్షంగా చూసిన చాలా సార్లు.
వారి ఉద్దేశం ఆ ఎండలో ఎందుకు పెడతారు అని అంటే కామెర్లు రాకుండా ఉండడానికి అని చెప్పేసి పెడతారు. దీనివల్ల వారి కళ్ళ యొక్క రేటినా శుక్లాలు దెబ్బతిని చూపు మందగించి ఆ కళ్ళద్దాలు వచ్చి ఇబ్బంది పడతారు విషయాన్ని వాళ్ళు గ్రహించలేకుంటున్నారు. పట్టుకుంటున్నారా? లైటింగ్ కూడా చాలా తక్కువగా ఇటు పెడతారు ఆచార్య. మీద లైటింగ్ కూడా చాలా తక్కువగా. ఆముదం దీపం పెట్టేవారు పూర్వకాలంలో. ఆముదము దీపం పెట్టేవారు. ఇప్పుడు అది జీరో బల్బ్ చిన్నది ఉంటది కదా, బెడ్ లైట్ అంటారు కదా, అటువంటిది వెలిగించాలి, పెద్ద ప్రకాశం పెట్టకూడదు. కామెర్లు అనేది నీళ్ళు ఎక్కువ తాకొస్తుందేమో ఆచార్య. అంత అందరూ కూడా కామెర్లే అంటారు. అందుకితం ఇవన్నీ లేవు ఆచార్య అసలు. మళ్ళీ చెప్పండి. అంతకితము ఇవన్నీ లేవు. ఇప్పుడు నీళ్లు సరిగ్గా తాక కామెర్లు వస్తున్నాయి అంటున్నారు. లేకపోతే వేడి నీళ్ళు బాగా పోసేస్తున్నారు ఆచార్య. స్నానం రోజులు పోసేస్తుంటే కామెర్లు వచ్చేస్తున్నాయి. రక్తం విరిగిపోయాయి కదా కామెర్లు వస్తాయి ఆచార్య. వేడి ఎక్కువైపోయి. ఈ కామెర్లు అనేటువంటిది ఆ తల్లి తినేటువంటి ఆహారంతో శిశువుకు వస్తుంటది. అందు గురించి ఆ రకంగా రాకుండా ఉంటే దానికి ఆహారం యొక్క మార్పు, ప్లీహ గ్రంథి, అంటే ఏమంటారు, ప్యాంక్రియాస్ పక్కన ఉండేటువంటిది ఆ గ్రంథి. మీరు ఒకవేళ మనకు ఈ యొక్క ఏంటంటే అనుకూలంగా ఉన్నప్పుడు మనం తరగతి ఏర్పాటు చేసుకోబోతున్నాము త్వరలో వేరొక చోట. అక్కడ ఇవన్నీ వీడియో ద్వారా చూపించడం జరుగుతుంటది. ఈ కామెర్లు ఎందుకు వస్తుంటాయి, ఇది మరి ఈ యొక్క ఏమంటారంటే ఇది చికెన్ పాక్స్ అంటారు కదా, అమ్మోరు, అవన్నీ ఎందుకు వస్తున్నాయి, ఇవి ఎట్లా మార్పు వస్తుంటది అనేటువంటిదన్నీ అది ఏర్పాటు అవుతుంది. సాధ్యమైనంత వరకు అదని ప్రొజెక్టర్ ద్వారా జరుగుతుంది. అందరూ కెమెరా అది మైకులు బంద్ చేయండి, కుయి అనే డిస్టర్బెన్స్ వస్తుంటది కాబట్టి. ఇప్పుడు ఈ మెదడులో పీయూష గ్రంథి, పిట్యూటరీ గ్లాండ్ కానీ, సుషుమ్న నాడి కానీ, ఈ యొక్క ప్రాణాయామం చేస్తున్నప్పుడు ఏ రకంగా పైకి పోతుంటది ఆత్మ అనేటువంటి ఆ విషయాలు ఈ ఈడా పింగళ నాడులతోటి చేసేటువంటి ఇవన్నీ కొన్ని ప్రొజెక్టర్ ద్వారా చూపించాలని ఉంది. త్వరలో అది అవుతుందని నాకు అనిపిస్తుంది, ఎందుకంటే లక్షణాలన్నీ కనిపిస్తున్నాయి. మాకు కూడా అవకాశం వస్తే అందరం ఎదురు చూస్తున్నాం. సంతోషమే కదా, జరగాలని కోరుకుందాం. తల్లియు తన శరీర పుష్టి కొరకు నానా విధములైన ఉత్తమ భోజన పదార్థములను సేవింపవలెను. తల్లి తన శరీర పుష్టి కొరకు అనేక ఏ విధముగా ప్రాప్తమైతే వారికి అందుబాటులో ఉంటే అటువంటి ఉత్తమ భోజన పదార్థములను సేవించాలి. యోని సంకోచాదులను వనర్పవలయును. 6వ దినమున ప్రసూత స్త్రీ గది వెలుపలకు రావచ్చును, 6వ దినము వరకు రాకూడదు అని అభిప్రాయం. సంతానమునకు పాలు త్రావింప దాదిని ఉంచవలెను. సంతానమునకు పాలు తాగించడానికి దాదిని ఉంచాలి. ఈ విషయంలో చాలా విస్తృతంగా చెప్పుకున్నాము కాబట్టి దాని అవసరం లేదు. ఆమెకు కూడా మంచి అన్నపానములను ఏర్పరచవలెను. ఆమె సంతానమునకు పాలనిచ్చుచుండవలెను, పాలనమును చేయవలెను. కానీ తల్లి సంతానముపై పూర్ణ దృష్టిని ఉంచవలెను. మునిశేఖర్ గారు, తల్లి సంతానంపై పూర్ణ దృష్టిని ఉంచవలెను. ఇది ఆ వ్యక్తికి అర్థం కాలేదు.
మన అదే 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 సార్. మనోహర్కి అర్థం కాలేదు. ఆమె పాలు కారకుండానట్లు ఆమె పాలు కారకుండానట్లు స్తన అగ్రముల మీద లేపనం అంటే మనులకు లేపనం చేయవలేను. అతను దీని మీదనే ఒక అర్ధగంట సేపు మాట్లాడినాడు సార్. ఏమంటాడు? ఇప్పుడు తల్లి ఏమో పాలు ఇవ్వకూడదు, స్తనాగ్రముల మీద లేపనం చేసుకోవాలి, కానీ దాది మాత్రం ఇవ్వచ్చు. ఇదేంది ఇది మీ దయానంద సరస్వతి చెప్పేది? ఇది తల్లికి అవకాశం లేదు కానీ దాదికి మాత్రం ఉంది. అంటే వారు అర్థం చేసుకున్నటువంటిది వారిలాగా సరైనటువంటి లోతైనటువంటి అవగాహన లేనటువంటి వారి యొక్క అభిప్రాయం ఏంటంటే, స్త్రీ జాతి పురుషులకు వాడుక వస్తువు అనేటువంటి అభిప్రాయంతోటి ఆమె వ్యక్తిత్వ వికాసం కలగకుండా, ఆమెకు స్వేచ్ఛ స్వాతంత్రాన్ని ఇవ్వకుండా, ఆమె ఇప్పుడు మనోరంజనం ఏంటంటే, ఏం చదువుకున్నావమ్మంటే బిఏ చేశానంట. మరి ఏం చేస్తున్నావమ్మంటే బియ్యంలో రాలేతున్నా. బియ్యంలో రాలేరడానికి నువ్వు బిఏ చేసింది. మళ్ళీ ఇంకొక మనోరంజనం ఏంటంటే, చదివింది 2 అక్షరాలు, అది కూడా ఉల్టా. ఏబిసిలు అనేది సూటిగా, ఈమె చేసింది బిఏ. మనోరంజనం అర్థం కావట్లేదా? ఏబి ఎక్కడుంది, బిఏ ఎక్కడుంది? అదే ఏబి 2 అక్షరాలు, అది కూడా ఉల్టా. ఏది అర్థం కాదు. ఎట్లా మిగతా వాళ్ళంతా రాజమనమ్మ గారు అర్థం కావట్లేదా? ఆ భాషనే ఉంటాయి కదా ఆచార్య. సరే కొంచెము ట్విస్ట్ గా అర్థం చేసుకున్న తర్వాత బయట అది కేవలం మనోరంజన అంతే. ఇప్పుడు బయట కూడా ఇటువంటి ట్విస్టులతోనే కదండి చేసినప్పుడు. ఒక్కొక్కరు మాట్లాడితే రికార్డ్ అవుతుంది, వినే వాళ్ళకి ఆనందం వస్తుంది. ఇద్దరిద్దరు మాట్లాడితే ఇది ఎట్లా అర్థమవుతుంది? ఎవరేం మాట్లాడారో ఎట్లా తెలుస్తుంది? ఓం ఆచార్జీ నమస్తే. బిఏ 2 అక్షరాలు, ఏబి అంటే వాళ్ళలోనే ఉన్నామని అర్థమైంది ఆచార్జీ. అంటే ఓనమాలలోనే ఏబిసిడీలు నేర్చుకోవడంలోనే ఉన్నారు. ఆవిడ 2 అక్షరాలు నేర్చుకున్నది, అది కూడా వెనక ముందు నేర్చుకున్నది అనే అభిప్రాయం. ఆమె సంతానమునకు పాలనిచ్చుచుండవలెను. ఓరు దాది పాలనము చేయవలయను, కానీ తల్లి సంతానంపై పూర్ణ దృష్టి ఉంచవలయను. ఆమె పాలు కారకుండా స్తనాగ్రముల మీద లేపనము చేయవలెను. అట్లే భోజనాది వ్యవహారములను తగినట్లుగా ఉంచుకొనవలయను. తర్వాత నామకరణము ఆది సంస్కార విధి పద్ధతిని అనుసరించి ఆయా కాలములందు జరుపుచుండవలయను. ఇప్పుడు వారు సునీతానంద గారు చెప్పినటువంటిది, మునిశేఖర్ గారు ఆ శబ్దం కనబడలేదు. మరి శేఖర్ గారు, అదే కట్ అయినాయి స్వామి. అదే సునీతానంద గారు మీకు చెప్పారని అన్నారు కదా సార్. అదే ఆ శబ్దం మరి కనబడట్లేదు. 6 దినముల వరకు అనే సార్. అది రెండవ సముల్లాసంలోనే 3వ సముల్లాసంలో వచ్చింది. పైన ఉంది స్వామి. ఏడుంది? సుగంధిత ఘృతాది పదార్థములతో హోమం చేయుచుండవలని అన్న తర్వాత 6 దినముల వరకు శిశువుకు తల్లిని పాలను తావింపవలేను. వరకే. సరే ఇక్కడ వచ్చింది 6 దినముల వరకు, అంతే. అంటే అదొక నియమం చెప్పారు, అంతేగాని ఇంకా అంతకు మించి తాగించకూడదని లేదు కదా. ఆ మాత్రమే
6 దినముల వరకు అయితే తప్పనిసరి రాయించాలి. తర్వాత తల్లి ఇష్టం స్వామి, అది అది ఆప్షన్. ఆవిడ ఇష్టం. ఆ. ఇది భాషా పరిజ్ఞానం తెలిసిన వారికి అర్థమైతది. మరి మనోహర్ వరకే అనిటే తప్పు స్వామి, వరకు అంటారు. అది అవును అవును అది నిజం. స్త్రీ మరల రజస్వలయై శుద్ధి అయిన తర్వాత పూర్వోక్త ప్రకారమున ఋతుదానము చేయవలెను. అంటే ఈ యొక్క శిశువు అంటే 3 సంవత్సరాలు దాటే వరకు 3 సంవత్సరాలు శిశువుకు దాటే వరకు అప్పటి వరకు బ్రహ్మచర్యాన్ని పాటించి ఆ తర్వాత సంతానం కావాలన్నప్పుడు ఋతుదానమైన తర్వాత రజస్వల అయిన తర్వాత రజస్వలై శుద్ధి అయిన తర్వాత పూర్వోక్త ప్రకారం ఋతుదానం చేయవలేదు. అంతేగాని ఇప్పుడు శిశువుకు ఇదంతా చేస్తున్నాడు, పాలంతా ఆగిపోయిన తర్వాత మరి ఋతుదానం కావడం అంటే రజస్వల కావడం అంటే కొంతమంది మంచిగా ఆరోగ్య ఆహార పదార్థాల వ్యవస్థ ఉన్నటువంటి వాళ్ళు 2వ నెల 3వ నెలనే అవుతుంటారు. మరి అప్పుడే గర్భధానం చేయడం అంటే అది మరి సరైనటువంటి పద్ధతి కాదు. సంతానం బలహీనంగా ఉంటుంటారు. మరి ఆ అమ్మగారికి కూడా శారీరకంగా దుర్బలత్వం వస్తుంటుంది. పుట్టేటువంటి సంతానం రోగగ్రస్తమై ఉంటుంటారు. అది కనీసం 3 సంవత్సరాలు. రాజమణమ్మ గారు పొరపాటు ఏమైనా ఉందా? లేదా ఆచార్జీ, కరెక్టే చెప్పారు. మరి అందుకని ఈ విషయాన్ని ఇక్కడ రాసినటువంటి ఆ శబ్దాలను చూస్తే మునిశేఖర్ గారు మళ్ళీ ఇంకో ఎవడైనా తలతిక్కవాడు మరి తలపడితే ఏమంటారంటే, ఇప్పుడు ఇక్కడ ఏమని చెప్తున్నానంటే, నామకరణాది సంస్కారములు సంస్కార పద్ధతిని అనుసరించి ఆయా కాలమునందు జరుపుచుండవలెను. అంటే 21 దినం, కొంతమంది 11వ దినం చేస్తుంటారు. పతంజలి మహర్షి మహాభాష్యంలోనైతే పుత్రస్య జాతస్య నామం దధ్యాత్, పేరు పెట్టవలేను 11వ రోజు అని చెప్పాడు. అంటే 11 రోజులకు పేరు పెట్టిన తర్వాత ఆ 11 రోజుల తర్వాత స్త్రీ మరల రజస్వల అయి శుద్ధి అయిన తర్వాత పూర్వోక్త ప్రకారం ఋతుదానం చేయవలేను అంటే 1-2 నెలలకు మళ్ళీ చేయాలనే అర్థం వస్తుంది. కానీ వ్యాఖ్యానం చేసే వాళ్ళు, అర్థం చేసుకునేటువంటి వాళ్ళు ఏంటంటే, ఈ పాయింట్ చేశాడు అతను. చేశాడా? చేశాడు సార్. అదే ఏమంటాడు? వెంటనే 2-3 నెలల వెంటనే ఎప్పుడు రజస్వల అవుతారు మళ్ళా అంటే వాళ్ళ శరీర ఆకృతిని బట్టి వాళ్ళు అవుతారు. ఒక్కొక్కరు 6 నెలలు కావచ్చు, 3 నెలలు కావచ్చు అని చెప్పిన. 6 నెలల వరకు ఉండదు. కాకపోతే ఆకృతి బట్టి సార్ ఒక్కొక్కరు. అది ఆకృతి కాదు, ఆకృతి తప్పు. ఇక్కడ కావాల్సింది ఆకృతి అంటే వాళ్ళ శరీర తత్వం బట్టి. ఓ ఆచారి, శారీరక ఆరోగ్య వ్యవస్థ మీద ఆధారపడి ఉంటుంది. ఇది బాగా లోతైనటువంటి ఆకృతి కాదు. ఆకృతి అనేది అది పొరపాటు. అనసూయమ్మ గారు, భాగ్యలక్ష్మమ్మ గారు పొరపాటు మాట్లాడుకుంటే అది రికార్డ్ అవుతున్నది. మీరు తప్పు సవరించాలి. ఏది మాట్లాడ ఓమాచార్జీ అంతే ఆచార్జీ, నెల గాని లేకపోతే 3 నెలలు చెగ్గానండి ఆచార్జీ. అందుకని ఇంత తొందరగా కాదు, కనీసం 3 సంవత్సరాలు ఆగాలి. ఒక శిశువుకు ఇంకొక శిశువుకు మధ్యలో 3 సంవత్సరాలు ఉండాలి. ఋతుకాలాభిమాని ఆచార్య, ఈ 3 సంవత్సరాలైనటువంటి కాల వ్యవధి వేరే గ్రంథాల్లో ఉన్నదా, లేకపోతే ఇక్కడ అభిప్రాయం అర్థం చేసుకోవాలా? అంటే దయానంద సరస్వతి చెప్పాడు కదా. ఎందుకంటే ఆ శిశువుకు మంచి సంస్కారాలు ఇవ్వాలి అని అన్నప్పుడు ఇటు సమయం కేటాయిస్తుంటుందా, మళ్ళీ అటు గర్భంలో పెరిగేటువంటి ఆ శిశువుకు అక్కడ సమయం కేటాయిస్తుంటుందా, తన వ్యక్తిత్వ వికాసం గురించి, తన పరిశోధనల గురించి, ధ్యానం గురించి అక్కడ సమయం కేటాయిస్తుంది, ఎక్కడ కేటాయిస్తుంది? వెంటనే కాదు. ఇప్పుడు
మనకు ఇతిహాసం సాక్ష్యం కదా. ఇప్పుడు రామాయణం, మహాభారతం, ఈ యొక్క ఝాన్సీ రాణి కానీ, మహారాణా ప్రతాప్, పృథ్వీరాజ్ చౌహాన్, వీళ్ళందరి చరిత్రలు మనకు ఇతిహాసం సాక్ష్యం కదా, చరిత్ర పుటలు. మళ్ళీ వేదంలో ఎక్కడ కూడా శిశువు జన్మించిన తర్వాత నెల 2 నెలలకు ఆ స్త్రీ రజస్వల అవగానే మళ్ళీ శుద్ధి అయిన స్నానం అయిన తర్వాత వెంటనే గర్భధానం చేయాలని ఎక్కడ లేదు కదా, వెంటనే చేయాలనేది. మొదటి రజస్వలకే శుద్ధి అయిన తర్వాత గర్భధానం చేయాలని ఎక్కడ లేదు కదా. ఇప్పుడు మునిశేఖర్ గారు ఇక్కడ మీకు సునీతానంద గారు చెప్పినటువంటిది 6 రోజుల వరకే మొదటి రజస్వల మరి శిశువు ప్రసవించిన తర్వాత మొదటి రజస్వల తర్వాతనే నే అనేది లేదు కదా, మొదటి రజస్వల అనే శబ్దం లేదు కదా. ఎప్పుడు సంతానం కావాలనుకుంటే అప్పుడు రజస్వల అయి శుద్ధి అయిన తర్వాత గర్భధానం చేయాలనేటువంటిది అది అంతే. ఋతుకాలాభిగామి స్యాత్ స్వదారా నిరతః సదా. మనుస్మృతి 3వ అధ్యాయం 45వ శ్లోకం. బ్రహ్మచార్యే వా భవతి యత్ర తత్రాశ్రమే వసన్. మనుస్మృతి 3వ అధ్యాయం 50వ శ్లోకం. అంటే తన స్త్రీతోనే అనేటువంటిది ఇక్కడ రిషి దయానందు మనల్ని చరిత్ర నిర్మాణంగా, వ్యక్తిత్వ వికాసం, చరిత్ర శుద్ధమైనటువంటి ఆచార వ్యవహారంతో ఉండడానికి తన స్త్రీతోనే ప్రసన్నుడై ఈ ఋతుగామి కావాలని చెప్తున్నాడు. ఇప్పుడు వేరే స్త్రీతోటి ఋతుగామి అయిన తర్వాత అనేది మనకెట్లా తెలుస్తుంది? ఆ స్త్రీ యొక్క వ్యవహారం అది మనం అర్థం చేసుకోవాలని ఇక్కడ చెప్తున్నాడు. తన స్త్రీతోనే ప్రసన్నుడై ఋతుగామి అగు గృహస్థుడు కూడా బ్రహ్మచారి సదృశుడే అగును. ఋతుకాలాభిగామి అంటే రజస్వలై శుద్ధి అయిన తర్వాతనే స్వదార ఇక్కడ ఉన్నది. స్వ అంటే తన, దార అంటే భార్య, నిరతః సదా. ఎప్పుడైనా కూడా రజస్వలై శుద్ధి అయిన తర్వాత తన స్త్రీతోటి ఋతుకాలాభిగామి కావాలి. ఇంకా 2వ దాంట్లో బ్రహ్మచార్యేవ భవతి యత్ర తత్రాశ్రమే వసన్. ఇక ఎప్పుడైతే ఋతుకాలం ఆమె ఋతుమతి కాలేదు, బహిష్టు కానప్పుడు కలవకూడదు. బహిష్టు అయి శుద్ధి అయిన తర్వాతనే కలవాలి. ఆ బహిష్టు అయ్యే వరకు ఓపిక పట్టడము. ఏ ఆశ్రమంలో ఉన్నవా తత్ర ఆశ్రమే వసన్. ఎత్ర తత్రాశ్రమే అంటే ఏ గృహస్థాశ్రమంలో ఉన్నాడో అక్కడ అతడు బ్రహ్మచారియే అనబడుతుంటాడు అనేది అభిప్రాయం. సంతుష్టో భార్యయా భర్త్రా భార్యా తథైవ చ యస్మిన్నేవ కులే నిత్యం కళ్యాణం తత్ర వై ధ్రువం. మనుస్మృతి 3వ అధ్యాయం 60వ శ్లోకము. ఏ కులములో భార్య వలన భర్త వలన భార్యయు బాగుగా ప్రసన్నులై ఉందురో ఆ కులము సర్వ సౌభాగ్యములకు ఐశ్వర్యములకు నిలయమగును. కలహములు జరుగు కులమునందు దౌర్భాగ్యము, దారిద్ర్యము స్థిరపడును. కలహాలు ఎందుకు వస్తాయి? ఎవరు కొట్లాడాలి ఎందుకు వస్తాయి? ఎక్కడో అసంతృప్తి ఉంది, అర్థం చేసుకోకపోవడం వల్ల స్వామి ఒకరినొకరు. ఎక్కడో అసంతృప్తి ఉంది, ఎక్కడో నాకు సంతృప్తి లేదు అంతేనా? లేదంటే సంతృప్తి అయినాక తర్వాత కొట్లాడతారు. పిల్లలకు చాక్లెట్లు ఇస్తుంటే వారికి నచ్చినంత ఇచ్చినప్పుడు వాళ్ళు ఎందుకు కొట్లాడతారు? ఎక్కువ అయితేనే కదా, వారికి ఎక్కువ ఇచ్చావు నాకు తక్కువ ఇచ్చావు, అక్కడ కదా కొట్లాట. నువ్వెంతనో నేనంత అన్నప్పుడే కొట్లాడదు. అదే తప్పమ్మ గారు. నువ్వెంతనో నేనంత అన్నప్పుడు అప్పుడిక మరి ఇద్దరికి
చాలా ఉల్లాస ఉత్సాహం కదా. వాళ్ళిద్దరి మధ్య ఎవరైతే మూడో వ్యక్తి పోతుంటారో వాళ్ళు పచ్చడి అవుతుంటారు, ఎక్కడ ముఖంలో పెట్టుకోలేకుండా. నువ్వెంత నేనంత అన్నప్పుడు వాళ్ళిద్దరు సమానంగా ఉన్నారు కదా. మాట్లాడది ఒకరినొకరు అర్థం చేసుకున్నప్పుడే భార్యాభర్తలైన అర్థం చేసుకునేళ్ళే ఎక్కువ ఉంటారు ఆచార్య. ఎందుకంటే పెద్దవాళ్ళు ముడి పెడతా ఉంటారు, చిన్న వయసులో ముడి పెడతా ఉంటారు ఆచార్య. వరలక్ష్మమ్మ గారు వాళ్ళిద్దరూ అమాయకులు. ఎవరు? అబ్బాయి అమ్మాయి ఇద్దరు అమాయకులు. వాళ్లకు ఈ విషయంలో పరిజ్ఞానం లేదు, ఇప్పుడిప్పుడే ముందడుగు వేసుకుంటూ వస్తున్నారు. కానీ వీళ్ళను తయారు చేస్తుంటారు చూడు, వాళ్ళు ఏదైతే నేర్పిస్తుంటారో, దుష్టులు అనేవారు చెడు ముందు నేర్పిస్తారు. ఏ మతం తెగొద్దు, నువ్వు ఇట్లా నువ్వు ఆయన ఒక్కటంటే నువ్వు రెండనాలే, నువ్వు ఇప్పుడు నలుగున్నటి నీకు ఎప్పటికీ నలిపేస్తుంటారు, నిన్ను పైకి రానివారు, నిన్ను వంటింటి కుందేలు చేస్తుంటారు, నిన్ను ఈ రకంగా నేర్పించే వాళ్ళు అక్కే కావచ్చు, అమ్మే కావచ్చు, చిన్న అమ్మాయి కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు పరమ దరిద్రులు. వాళ్ళు వీళ్ళ జీవితాల నుంచి పోయే వరకు వీళ్ళు సుఖపడరు. వాళ్ళకు సంస్కార విధి లేదు కాబట్టి అలా జరుగుతుంటది ఆచార్య. వాళ్ళకి సంస్కార విధి లేదు పెద్దలకు. ఎప్పుడైతే వివాహ వ్యవస్థలో భార్యాభర్తలు ఎట్టి పరిస్థితిలో విడిపోకూడదు. త్ర్యంబకం యజామహే సుగంధిం పతివేదనం ఉర్వారుకం ఇవ వందనాత్ ఇతో మోక్షీయ మాముతః అని ఈ యొక్క అమ్మ నాన్నలు ఆత్మీయుల ఈ బంధనం నుంచి విడిపించు కానీ ఆ బంధనం నుంచి విడిపించకు అని చెప్పేసి ప్రార్థన వేదమంత్రంలో ఉంటే, కొంతమంది తల్లులు కూతురుని అత్తమామతో కలిసి ఉండకు, నువ్వు వేరే పెట్టు, నువ్వు ఎంత వేరుగా ఉంటే నువ్వు అంత సుఖంగా ఉంటావు అని చెప్పేసి వేరే కాపురం పెట్టిస్తున్నారు. అంత తల్లిదండ్రులు ఉండడం, అటువంటి ఇంట్లోంచి మనము మన అమ్మాయిని మన ఇంటికి కోడలుగా తెచ్చుకోవడం మన దౌర్భాగ్యం అనుకోవాలి. టీవీలో కూడా అదే ప్రచారం ఉంటున్నది ఆచార్జీ. టీవీల యొక్క ప్రభావం వీళ్ళ మీద పడుతున్నది. ఎందుకంటే వాళ్ళు చూస్తున్నారు కదా, మహిళలే చూస్తున్నారు ఎక్కువ. అది సరైనటువంటి కాదు. అందుకని ఇప్పుడు ఈ కొట్లాటలు ఎందుకు వస్తాయి అంటే, ఎక్కడో అసంతృప్తి, నాకు తృప్తి జరగట్లేదు, ఆ తృప్తి గురించే ఇక్కడ దొరకట్లేదు కాబట్టి బయట రుచి దొరికినప్పుడే ఇక్కడ కొట్లాడ జరుగుతుంది. బయట కూడా దొరకలేదు అనుకోండి, ఇక్కడే సరిగింది దొరికింది అనుకోండి, ఇక అందరూ ఎక్కడికి పోయినా కూడా నువ్వు నీ ఇల్లు చక్కగా చూసుకో, నీ భర్త నీ భార్య. భగవంతుడు ఏం చేస్తున్నాడు? భగవంతుడు చూపిస్తున్న దృష్టాంతం ఏంటంటే, తల్లిదండ్రుల గడప దాటించి అమ్మాయి వచ్చింది కాబట్టి ఆ తల్లిదండ్రుల నుండి అమ్మాయితో స్వతంత్రంగా కాపురం పెట్టాలని చెప్పేసి దయానంద సరస్వతి గృహాశ్ర ప్రకరణంలో గృహ వాస్తు, ఇల్లు ఎలా కట్టాలి, ఇల్లు కట్టినప్పుడు గృహప్రవేశం దగ్గర బ్రాహ్మణ క్షత్రియుల వైశ్యుల దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చినటువంటి ఆ అగ్నిని, ఈ యొక్క గృహప్రవేశం అక్కడే ఆ ద్వారం దగ్గరే అచ్యుతాయ భౌమాయ స్వాహ, ఆ సంతానం అక్కడ చూపించు. వారసుడు ఉన్నాడు అంటేనే నువ్వు గృహప్రవేశం చేయగలుగుతావు, వారసుడు లేడు అని అంటే నువ్వు గృహప్రవేశం చేయడానికి వీలు లేదు అనేటువంటిది సందేశం అక్కడ. అందుకని వాళ్ళకు స్వేచ్ఛనిస్తున్నాడు, పూర్తి స్వేచ్ఛ. మీ అమ్మ నాన్న దగ్గర నువ్వు ఉండొద్దు, వాళ్ళ అమ్మ నాన్న దగ్గర వారు ఉండరు. అది ఈ యొక్క భర్తతో పాటు వచ్చావు కాబట్టి వాళ్ళ దగ్గరనే మీకు మీ గది మీది, మీరుండేది మీరు ఏదైనా సుఖ సంతోషాలతో మీరు ఉండాలి అనేటువంటి పూర్ణ స్వేచ్ఛ స్వాతంత్రం ఇచ్చారు. ఇక ఓం ప్రకాష్ సీతాపల్మండి వారసిగూడ ఆర్య సమాజంలో ఉన్నప్పుడు ఒక కేసు వచ్చింది అనమాట ఇట్లాంటిదే. ఏంటంటే ఆ అమ్మాయి తల్లి తీసుకొచ్చింది, ఏంటంటే వాళ్ళ కూతురు కాళ్ళన్నీ వాచిపోయి ఉన్నాయి. ఏంటమ్మా అంటే ఆవిడ ఏమని చెప్తుంది అంటే, భర్త దగ్గరికి ఈవిడ పోతే భర్త ఈవిడ మా ప్రేమలో పడి నన్ను ఎక్కడ దూరం చేస్తాడోనని చెప్పేసి అత్త కోడల్ని గది బయట నిలబెట్టేదంట రాత్రంతా. ఆ రకంగా
ఈ లోపటి రహస్యాన్ని బయటకు చెప్పుకోవట్లేదు. ఆ రకంగా చెప్పుకోకపోవడం వల్ల కాళ్ళన్నీ వాచిపోయాయి. ఒకసారి పండుగకి ఇంటికి పోతే ఏందమ్మా ఇట్లా కాళ్ళు వాసినాయి అంటే పరిస్థితి అప్పుడు చెప్పాల్సి వచ్చింది. ఇది మహా దారుణం. అటువంటి వాళ్ళు కూడా ఉంటారా అనేటువంటిది అది ప్రత్యక్షంగా ఆ పరిస్థితిని చూసిన తర్వాత బాధ అనిపించింది. అది సరైనటువంటిది కాదు. ఎందుకంటే అది భర్త ప్రేమలో భార్య ప్రేమలో భర్త ఉంటే తల్లిని దూరం చేస్తాడనేటువంటి ఆలోచన మరి వారికి ఎట్లా కల్పించారో అది చాలా నీచమైనటువంటి, అది సరైనటువంటి కాదు. ఇక ఇప్పుడు ఎవరు చెప్పారు, అది రాజమణమ్మ గారు చెప్పినటువంటి అభిప్రాయం మేరకు ఇంకొక దృష్టాంతం ఏంటంటే, ఆ ఆర్య సమాజం పక్కనే ఒక కూరగాయలు అమ్ముకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఒక రోజు వచ్చారు ఏదో సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు చెప్పుకునేది ఏంటంటే, వాళ్ళు వంతులు పెట్టుకుని కొట్టుకుంటారట. భార్య వంతు వచ్చినప్పుడు భర్త ఏమంటారంటే, నేను నీ మొగుడిని, నన్ను కొడితే నీకే పాపం తగులుతుంది అని బతిమలాడుకుంటారట. మరి భర్త వంతు వచ్చినప్పుడు మాత్రం ఆయన కొట్టడం అంటే వాళ్ళ కోపం ప్రేమతోటి ఆ రకంగా వారు దినమంతా రాత్రంతా బయట నిలబెడతారంట. మరి ఆయనది మళ్ళీ దినమంతా మళ్ళీ కలిసి ఇద్దరు వ్యాపారం చేసుకుంటారు వంతులు పెట్టుకొని. నేను కొట్టినప్పుడు నువ్వు నోరు తెరవదు, నువ్వు కొట్టినప్పుడు నేను తెరవను. అదేం ప్రేమను అవి అట్లా. అందుకని ఇటువంటివన్నీ కొద్దిగా మనోరంజనంగా అనిపిస్తుంటాయి. కానీ మనకు ఆదర్శంగా సీతమ్మ వారి స్వయంవరం అయింది. వీడుకోలు సందర్భంలో తల్లి గడప నుంచి జనకపురి నుంచి సీతమ్మ గారు బయటకు వెళ్ళేటప్పుడు అమ్మను కలవడానికి వస్తే ఆ సీతమ్మ తల్లి వాళ్ళ అమ్మ ఏమని చెప్తుందంటే, అమ్మ నీకు నాన్న అంటే నీకు పంచప్రాణాలు, నీకు నాన్న అంటే ఇష్టం, నువ్వు నాన్న ప్రేమలో పెరిగావు కాబట్టి నీవు ఇప్పుడు ఈ గడప దాటిపోతున్నావు, నీకేమైనా కట్నాలు లాంఛనాలు ఇవ్వాలంటే ఇవ్వడానికి నా దగ్గర నా సొంత ఆస్తి అంటూ ఏమీ లేదు. నేను ఏది ఇచ్చినా నాన్నగారిదే ఇవ్వాలి, నాన్నగారి సొత్తే నీకు ఇవ్వాలి. కాబట్టి ఇక నేను ఇచ్చేది ఎంత ఇచ్చినా కూడా తక్కువే ఇస్తాను, నాన్నగారే నీకు ఎక్కువ ఇస్తుంటారు. ఇది భౌతిక ద్రవ్యం. భౌతిక ద్రవ్యంలో జీవితం ఉండదు. ఇది కేవలం శారీరక సుఖంతో కొంతవరకే వినియోగం అవుతుంటది, తర్వాత మళ్ళీ ఇబ్బంది. నా దగ్గర ఉన్నటువంటి స్త్రీ ఆనిముత్యం మా అమ్మ నుంచి నేను నేర్చుకున్నటువంటిది. నీ తల్లిని కాబట్టి నీకు చెప్పడం నా ధర్మం. నువ్వు పాటిస్తే నీవు కూడా గొప్పదనం అవుతుంటావు. నీ భర్త అత్తమామల దగ్గరికి నువ్వు వెళ్తున్నావు కాబట్టి, ఈ ఇల్లు గడప దాటి నువ్వు పోతున్నావు కాబట్టి, ఈ ఇంటి రహస్యాలు ఎంత గొప్పవైనా సరే ఈ గడప నుంచి కాలు బయట పెట్టే లోపల ఆ బయట పెట్టిన కాలు గడప దాటకూడదు. ఈ ఇంటి రహస్యాలు ఇక్కడే ఉండాలి. నువ్వు ఏ ఇంటిలో నుంచి ప్రవేశిస్తున్నావో ఆ ఇంటి రహస్యాలు అక్కడే ఉండాలి. అక్కడివి ఇక్కడ చెప్పకూడదు, ఇక్కడివి అక్కడ చెప్పకూడదు. భాగ్యలక్ష్మమ్మ గారు జాగ్రత్తగా వినండి. ఇక్కడి విషయాలు అక్కడ, అక్కడి విషయాలు ఇక్కడ చెప్పకూడదు. ఇక ఎప్పుడైతే నీ భర్త అత్తమామలు మెట్టినింటి వారు కష్టంలో ఉంటే వాళ్ళు నిన్ను చూడలేక నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోమ్మా అంటే, నువ్వు వాళ్ళని కష్టాల్లో వదిలి ఈ ఇంటి వైపు రాకు, ఇక్కడ నీకు ప్రవేశం లేదు, గడప దాటిపోతున్నావు కాబట్టి. ఎప్పుడైతే నీ అత్త మామ భర్త వాళ్ళు సుఖ సంతోషాలతో ఉంటుంటారో అప్పుడు ఎప్పుడైనా నువ్వు రా, ఇది నీ ఇల్లు, నీ ఇంటి తలుపులు ఎప్పుడూ నీ గురించి తెరుచుకొనే ఉంటాయి. నీ ఇల్లు చక్కదిద్దుకోవాలి అంటే, నువ్వు చక్కగా కాపురం చేసుకోవాలి అంటే ఇక్కడి విషయాలు అక్కడ చెప్పకూడదు, అక్కడి విషయాలు ఇక్కడ చెప్పకూడదు. చెప్పనంత వరకు నీవు సుఖంగా ఉంటావు, నీ కాపురం సుఖంగా కొనసాగుతుంది. ఈ రకంగా విషయాలు చెప్పాలి, ఈ రకంగా పిల్లలను ఒదిగించాలి, ఈ రకంగా పిల్లలను వాళ్ళ జీవితాలను వాళ్ళను బ్రతకనిచ్చేటట్టుగా తల్లి తండ్రి స్వేచ్ఛనివ్వాలి. అంతేగాని నువ్వు వాళ్ళు చెప్పినట్టు వినకు, వాళ్ళ మాటలో ఉండకు అని ఈ రకంగా మూర్ఖంగా నేర్పించి అత్తమామలతోటి దూరంగా వేరే కాపురం పెట్టించి ఆ పిల్లల జీవితాలతోటి ఆడుకోవడం అది సరైనటువంటిది కాదు.
నాకు తెలిసింది ఆచార్య. దీంట్లో ఏమైనా అలాగే ఉంటే చెప్పాలి ఆచార్య తల్లిదండ్రి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక వీళ్ళు కూడా సాధారణంగా తను చూసుకోవాలి. ఇక్కడ అడ్జస్ట్ అయ్యే వరకు అదే కొడుకు మరి కంటే ముందు కోడలకే ప్రాధాన్యత ఇవ్వాలి. అవును ఇచ్చినప్పుడు మాత్రమే తను త్వరగా కూతురులాగా చూసుకోవాలి. చూసుకోవాలి. ఆచార్జీ కూతురులా చూసుకున్నా కూడా మీరు అత్తగారే మీకు అమ్మ కాదని అడుగుతారు ఆచార్జీ. ఎందుకంటే మీకు తర్వాత వస్తాయి అనుకోండి, మాకు బాధ్యత అయితే ముందు పెద్దవాళ్ళంగా చూసుకోవాలి. వరలక్ష్మమ్మ గారు అమ్మలో ఏముంటుంది, అత్తలో ఏముంటుంది? అమ్మలో ఏముంటుంది, అత్తలో ఏముంటుంది? అవే 2 కాళ్ళు, అవే 2 చేతులు, అదే ముక్కు, అదే నోరు, అదే శరీరం కదా. ఒక భావాలు వేరు సంస్కారాలు ఆచార్య. అంతకు మించి ఇంకేముంటుంటది? మన చూసే దృష్టికోణం మారాలి. దృష్టికోణం ఎప్పుడైతే మారుతుందో అంతా సవ్యంగా ఉంటుంటది. ఓ అనసూయమ్మ గారు, మీకు పాపం జరుగుతుంది. ఇక్కడ పొరపాట్ల చర్చిస్తున్నప్పుడు మీరు మౌనంగా ఉంటే, రికార్డ్ అయిన వాళ్ళు వింటుంటే మరి ఏం చెప్తలేరు వీళ్ళందరూ. అది కూడా విన్నావా ఆచార్య? కూతురులా చూసుకుంటే నువ్వు అమ్మవు కాదు, అత్తగారు అమ్మ అవుతుందా, అమ్మ కూతురు అత్తగారు అమ్మ అవుతుందా, అమ్మ అత్తగారు అవుతుందని అని కూడా ప్రశ్నలు విన్నాను ఆచార్య. అమ్మగారు అది మిడిమిడి జ్ఞానం, వాళ్ళకు అలా నేర్పించారు కాబట్టి వారు మాట్లాడుతున్నారు. అది రికార్డింగ్, టేప్ రికార్డర్ మాత్రమే. ఆత్మ స్వేచ్ఛ, వ్యక్తిత్వ వికాసంతో మాట్లాడుతున్న అభిప్రాయం కాదది. ఏమంటారు భాగ్యలక్ష్మమ్మ గారు? ఎవరు అనసూయమ్మ గారు సూర్యప్రకాష్ గారు ఎవరు మాట్లాడతలేరు. సమయం నాస్తే ఆచార్య. సరే మరి ఇది రికార్డ్ అవుతుంది కదా, మరి ఇలా ఏం చెప్పకుండా ఓంప్రకాష్ అది మాట్లాడుతున్నారు, ఎవరు మాట్లాడతలేరు అంటే సరిగా కాదన్నట్టు కదా. ఆచార్య మీరు చెప్పింది మరి ఆ విషయము ఓం ఆచార్యజీ, మనం ఎంత బాగా చూసుకున్నా గానీ అత్తని అంటారు ఆచార్యజీ, అమ్మని అంటారు ఆచార్యజీ. ఎంత బాగా అమ్మగారు, ఇది దక్షిణ భారతంలో ఉన్నటువంటి చరిత్ర. సూటిగా చెప్తే ఉత్తర భారతంలోనే అక్కడ అల్లుడు కూడా మమ్మల్ని కాళ్ళు మొక్కుతుంటారు. మనం రామాయణంలో మహాభారతంలో చూస్తుంటాం వాళ్ళు ఎంత గౌరవంగా చూస్తుంటారని. అందుకని తల్లిలాగానే అది మామను తండ్రి లాగానే భావించడం. అట్లా భావించినప్పుడే ఈ యొక్క ఆ ప్రేమ ఆప్యాయతలు అనేటువంటివి పెరుగుతుంటాయి. సంస్కారాలు గొప్పగా ఆదర్శవంతంగా ఏదైనా పొరపాటు ఉంటే సవరించండి. ఏదైనా మంచి విషయం రానిదైతే అందరి దృష్టికి తీసుకురండి. ఎందుకంటే యూట్యూబ్ లో చూస్తున్నారు, చాలా మంది చూస్తున్నారు. యువతి యువకులే ఎక్కువ చూస్తున్నారు మన వీడియోలు. మొదటి నుంచి చూసే దాంట్లో యువతి యువకులే ఎక్కువ చూస్తున్నారు కాబట్టి. ఎందుకంటే సమాజానికి ఈ విషయం చెప్పేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఆ విషయం బయటకు వస్తున్నప్పుడు ఇంకా లోతు ఏం చెప్తుండే అనే విషయం అందరూ పరిశీలన చేస్తున్నారు. అది ధన్యవాదములు. ఆధ్యాత్మిక విద్య విషయాలని ఆచార్య మా చెల్లెళ్ళు మన కోడళ్ళు అందరు వింటున్నారు. మీరు ఆన్లైన్ లో 10 మంది ఉన్నా మాతో 20 మంది వింటున్నారు. అచ్చా, చాలా చాలా సంతోషం, ధన్యవాదాలు. ముందుకు తీసుకెళ్ళండి. ఆచార్య ఓంప్రకాష్ గారు ధన్యవాదాలు. జ్ఞానగంగా ఆధ్యాత్మిక విద్య సత్యప్రకాశాన్ని మనము లోత సత్సంగం చేస్తున్నాము. ప్రతినిత్యము 4:30 నుంచి 6 గంటల వరకు. ఈ సమయంలో కూడా వైదిక సంధ్యోపాధన నిత్యము నేర్చుకొని చేయించే వాళ్ళు చేయిస్తున్నారు. కొత్త వాళ్ళు ఈ సంస్కారాన్ని, ఈ సంధ్యాయోగ బ్రహ్మ సాక్షాత్కారాన్ని అర్ధసహితంగా చేయించాలని ప్రార్థన. మీరు ఆ విధంగా ప్రయత్నం చేస్తే ఇంకా ఎక్కువ లాభాన్వితులు అవుతారు. తర్వాత ఈరోజు 4వ సముల్లాసము సత్యప్రకాశము బ్రహ్మచర్య ప్రకరణం లేదంటే గర్భకాల కర్తవ్యములు తెలుసుకొని సంతానము ఉత్పన్నమైన తర్వాత ఏ విధంగా రక్షించుకోవాలి ఆ విషయాన్ని లోతుగా అర్థం చేసుకున్నాము. భార్యాభర్తలు ఎంత సుఖ సంతోషాలతో ఉండాలంటే వాటి కారణము వారి యొక్క మానసిక పరిస్థితులు. చెప్పుడు మాట వినకుండా జీవితంలో సత్యాన్ని గ్రహించి అడుగులు ముందుకేసి ఆనందంగా ఉండాలని తెలుసుకున్నాము. ఈ విధంగా ఈ ఎపిసోడ్ను లైక్ చేయండి.
షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. 1-2 సార్లు వినండి ప్రార్థన. వైదిక సంధ్యోపాసన ఈరోజు ఎవరండి మరి? గారా ఎవరినైనా చేయించమనండి ఈ రోజున. అదే అమ్మ పుష్పమ్మ గారు చేపిస్తారా? ఇంకా ఎవరైనా? ఎవరు చేయించుకుంటే నేను చేయించి సిద్ధంగా ఉంటాం. ముందు వాళ్ళకి అవకాశం ఇవ్వమని ఆచార్య గారికి ఆదేశం. చేయించండి అమ్మా. ఎవరు చేపిస్తారట? భాగ్యలక్ష్మి గారు. ధన్యవాదములు. చేయించండి. వైదిక సంధ్యోపాసన భాగ్యలక్ష్మి గారు చేయించాలని ప్రార్థన. ఓం నమస్తే ఆచార్యజీ. సర్వేభ్యో నమః ఆచార్యజీ. అథ వైదిక బ్రహ్మ సంధ్యాయజ్ఞము. ఓం అమృతోపస్తరణమసి స్వాహ. కనిపించట్లేదు భాగ్యలక్ష్మి గారు. ఓ అమృత స్వరూప, నా కోసం ఉపస్తారణంగా పరుచుకున్నావా స్వామి, ధన్యురాలిని. ఓం అమృత అపిధానమసి స్వాహ. ఓ అమృత స్వరూప, నా ఆత్మరక్షణకై ఆకాశ దుప్పటివై ఆవరించావా స్వామి, ధన్యురాలిని. ఓం సత్యం యశః శ్రీర్మై శ్రీః శ్రయతాం స్వాహ. ఓ పరమేశ్వర, సత్యము, యశస్సు, ధనైశ్వర్యాలు మరియు బుద్ధి నన్ను ఆశ్రయించి నాలో ఉండునుగాక. ఓం షణ్ణో దేవీరభిష్ఠయా ఆపో భవంతు పీతయే శైన్యోరభిస్రవంతు నః. ఓం వాక్ వాక్, ఏదైనా మాట్లాడాలి, చెప్పాలి. మాట్లాడే వరకు, చెప్పే వరకు అసంతృప్తి. మాట్లాడిన తర్వాత, చెప్పిన తర్వాత ఒక సంతృప్తికర ప్రశాంతత. అలాగే ఏదైనా పదార్థం చూడగానే తినాలి తినాలి, త్రాగాలి త్రాగాలనే కోరిక. తిన్న తర్వాత సంతృప్తికరము. ఓం ప్రాణః ప్రాణః. ఓం చక్షుః చక్షుః. ఓం శ్రోత్రం శ్రోత్రం. ఓం నాభిః. ఓం హృదయం. ఓం కంఠః. ఓం శిరః. ఓం బాహుభ్యాం యశోబలం. ఓం కరతలకరపృష్ఠే. ఓం భూః పునాతు శిరసి. ఓం భువః పునాతు నేత్రయోః. ఓం స్వః పునాతు కంఠే. ఓం మహః పునాతు హృదయే. ఓం జనః పునాతు నాభ్యాం. ఓం తపః పునాతు పాదయోః. ఓం సత్యం పునాతు పునః శిరసి. ఓం కం బ్రహ్మ పునాతు సర్వత్ర. ఓం భూః. ఓం భువః. ఓం స్వః. ఓం మహః. ఓం జనః. ఓం తపః. ఓం సత్యం. ఓం మృతం చ సత్యం చాభిదాతపసోధ్యజాయత. తతః రాత్రాజాయత. తతః సముద్రో అర్ణవః. ఓం సముద్రాదర్ణవాదది సంవత్సరో అజాయత. అహోరాత్రాణి విదదదిశ్వస్య మిషతో వశి. ఓం సూర్యాచంద్రమసౌ దాత యథా పూర్వమకల్పయత్. దివం చ పృథివీం చ అంతరిక్షమతు స్వః. ఓం షణ్ణో దేవీరభిష్ఠయా ఆపో భవంతు పీతయే శైన్యోరభిస్రవంతు నః. ఓం ప్రాచీదిగగ్నిరధిపతిరసితో రక్షితాదిత్యా ఇషవః. తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః ఇషుభ్యో నమః ఏభ్యో అస్తు.
योऽस्मान्वेष्टियं वयं दिश्मस्तं वोझं वेदद्मः दक्षिणादिगिन्द्रोऽधिपतिस्थिरच्चिराजिरक्षिता पितर इषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षतृभ्यो नमः ईशुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान्वेष्टियं वयं दिश्मस्तं वोझं वेदद्मः प्रतीचेदिगुवर्णोऽधिपतिः वृदाकुरक्षितान्नमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षतृभ्यो नमः ईशुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान्वेष्टियं वयं दिश्मस्तं वोझं वेदद्मः बुदीचेदिक् सोमोऽधिपतिः स्वजो रक्षिता शनिरिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षतृभ्यो नमः ईशुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान्वेष्टियं वयं दिश्मस्तं वोझं वेदद्मः ध्रुवादिग्विष्णुरधिपतिः कल्माषग्रीवरक्षिता वीरुदैषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षतृभ्यो नमः ईशुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान्वेष्टियं वयं दिश्मस्तं वोझं वेदद्मः उरुद्वादिग्बृहस्पतिरधिपतिः श्वित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षतृभ्यो नमः ईशुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान्वेष्टियं वयं दिश्मस्तं वोझं वेदद्मः ॐ जातवेदसे सुनवाम सोममरातीयतो निदहाति वेदः स नः पर्षदति दुर्गानि विश्वा नावेव सिन्धुं दुरितात्यग्निः चित्रं देवानामुदगादनीकं चक्ष्मुर्मित्रस्य वर्णस्याग्नेः आप्राध्या वा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतस्तुषच्च उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृश्ये विश्वाय सूर्यम् उद्वयं तमसस्परिस्वः पश्यन्त उत्तरं देवं देवात्रा सूर्यमगन्म ज्योतिरुत्तमं तच्चक्षुर्देवहितं पुरस्ताचुक्रमुच्चरतु पश्येम शरदः शतं जीवेम शरदः शतं शृणुयाम शरदः शतं प्रभ्रवाम शरदः शतम् अदीनस्याम शरदः शतं भूयश्च शरदः शतात् ॐ शन्नो देवीरभिष्टया आपो भवन्तु पीतये शेण्योरविस्रवन्तु नः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् हे రక్షక సచ్చిదానంద స్వరూప జగతుత్పాదక దేవ నీ దివ్య విజ్ఞాన స్వరూపం మేము నిత్యము ఉపాసింతము మాకు సద్బుద్ధులనిచ్చి సత్కర్మంలో ఆచరించినట్లు అనుగ్రహింపుము స్వామి హే పరమేశ్వర దయానిదే నీ కృప వల్ల జపో ఉపాసనాది కర్మములను చేస్తున్న మేము ధర్మ అర్థ కామ మరియు మోక్షముల సిద్ధిని సత్వరంగా ప్రాప్తించుకొందుముగాక ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ ఓం షణ్ణో దేవీరభిష్టయా आपो भवन्तु पीतये शेण्योरविस्रवन्तु नः ॐ शान्ति शान्ति शान्तिः इति वैदिक ब्रह्मसंदेहमाचार्यजी ओम नमस्ते आचार्य सर्वेभ्यो नमो नमः आचार्य जी आचार्य शांति पाठ करो। हाँ जी करिए। ओम देव शांतिरंतरिक्षं शांति पृथ्वी शांति आपा शांति औषधे शांति वनस्पते शांतिर्विश्वे देवा शांति ब्रह्म शांति सर्वं शांति शांतिरेव शांति सामा शांतिरेधि। ओम शांति शांति शांति। नमस्ते आचार्य। हरे नमः।
అందరూ నమస్కారం. నమస్తే. ఓం నమస్తే ఆచార్య సర్వేభ్యో నమః. నమస్తే. నమస్తే ఆచార్య. నమస్తే.